టేస్ట్ చేయండి. షుగర్ ఇది ఇన్సులిన్ ప్లాంట్. ఇప్పటిగా కాదు, ఇక్కడికి రండి. ఆకులు తినండి. ఈ ఆకులు మన షుగర్ మెడిసిన్ లో వాడేది. ఓకే, ఇన్సులిన్ ప్లాంట్. ఇది మొత్తం ఇన్సులిన్ ప్లాంట్. ఇన్సులిన్ ప్లాంట్ దీనితో పాటు గిలోయి, పిప్పలి, మక్కటదేవ, టచ్మీ నోట్, అశ్వగంధ, చిరోత లాంటి చాలా ప్లాంట్స్ కలిపిన ఒక చూర్ణం పౌడర్ దొరుకుతాయి. వేడి నీళ్ళలో కలపాలి, ఉదయం సాయంత్రం తాగాలి, పొర గడిపిన వాడాలి. ఇంగ్లీష్ మెడిసిన్ ఉంటే అది మానేయకూడదు. ఒక్క నెల ఇంగ్లీష్ మెడిసిన్ ఇది కలిపియే వాడాలి. అది మానేసి ఇది వాడితే ప్రాబ్లం. సపోజ్ ఇది వాడుతున్నారు కదా ఇంగ్లీష్ మెడిసిన్, ఇది వాడుతున్నప్పుడు ఒకటేసారి షుగర్ డౌన్ అవ్వడం అలా ఏం లేదు. ఏమన్నా అలా ఏం లేదు. డైలీ ఒక ఆకు తినొచ్చు, కానీ అది ఏంటంటే అదొక మెడిసిన్ లాగా కాదు. అది మన జీవితాన్ని వాడాలి. కానీ మెడిసిన్ అనేది కాన్సన్ట్రేటెడ్ టైం వాడేసి మానేయచ్చు. మెడిసిన్ అదే డిఫరెంట్ కదా. ఈ ఆకు డైరెక్ట్గా తింటే కొన్ని సైడ్ ఎఫెక్ట్ వస్తాయి మనకి బాడీ. డైరెక్ట్గా ఏది అంటే అందులో కొన్ని కలుస్తాయి కదా, అది చెప్పారు. కూడా కలుపుతామంటారు. షుగర్ కి చాలా మెడిసిన్స్ చెట్టులు కావాలి, అన్ని కలిపిన మెడిసిన్. ఇది ఒక్క దానిలోనే అది పనిచేయదు. సో ఈ మెడిసిన్ అనేది 4 నెలల కంటిన్యూస్ గా, టాబ్లెట్ ఎవరికి ఉందో వాళ్ళు 4 నెలల కంటిన్యూస్ గా వాడాలి. ఒక్క నెల ఇంగ్లీష్ మెడిసిన్స్ తో పాటు నెక్స్ట్ మంత్ చెకప్ చేసినప్పుడు మనం ముందు ఎంత వాడామో ఇంగ్లీష్ మెడిసిన్ అందులో నుంచి తగ్గుతాయి, డోసేజ్ తగ్గుతాయి. అలా చెకప్ చేసుకుంటూ వాడాలి. 3వ నెల వచ్చినప్పుడు మనకి ఇంగ్లీష్ మెడిసిన్ లేకుండానే షుగర్ లెవెల్ కంట్రోల్ చూపిస్తాయి. అప్పుడు మనకి మెడిసిన్ ఇదే అంటే, కానీ ఇన్సులిన్ ఉండే ఒక 6 మంత్స్ కంటిన్యూస్ వాడాలి. ఇన్సులిన్ ఉండే 6 మంత్స్ వాడాలి. ఇన్సులిన్ లేదు టాబ్లెట్ అంటే 4 మంత్స్. ప్రీ డయాబెటిక్ వాళ్ళు 2 మంత్స్. ఇన్సులిన్ ఇది కంటిన్యూ ఎన్ని రోజులు చేయాలి? 1 మంత్. కంటిన్యూగా చేయాలి. తర్వాత చెకప్ చేసుకొని డోసే తగ్గుతా ఉండదు, చెకప్ చేసుకుంటూ వాడాలి. స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు 2 మంత్స్. లేక రాకుండా ఉండడానికి కూడా వాడచ్చు ఆయుర్వేదం. ఓకే, ఇప్పుడు పేరెంట్స్ ఉంది, హెరిడిటరీ వల్ల మనకు వస్తుంది, లేదా ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో అందరికి ఛాన్సెస్ ఉంది కదా, అది రాకూడదు అనుకుంటే కూడా వాడవచ్చు. ప్రివెన్షన్ కూడా ఉంది. అది ఇన్సులిన్.